నమస్తే. కాంగ్రెస్ పరిపాలన ఎట్లున్నది? దాదాపు 15 నెలలు అటు ఇటుగా దాటినట్టున్నది. సో మిశ్రమ స్పందన ఉన్నది. కాంగ్రెస్ వాళ్ళు మేము చాలా చేశాం, చెప్పుకోలేకపోతున్నాం అన్న ఒక అభిప్రాయం దగ్గరే ఉండిపోయారు. వ్యతిరేకత ఉందా లేదా అంటే 200% వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఎవరు కాదనలేని సత్యం. మరి వ్యతిరేకత కేవలం వాళ్ళు చేసిన కార్యక్రమాలను ప్రచారం చేసుకోకపోవడం వల్ల వచ్చిందా, లేదా అసలు ప్రజలకు ఏ స్కీములు కానీ ఏమీ అందుబాటులో లేవు, రావట్లేదా, లేదు మితిమీరిన హామీలు ఇవ్వడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందా? అండ్ దాంతోపాటుగా అసలు కాంగ్రెస్ పరిపాలనలో చిత్తశుద్ధి ఎంతవరకు ఉన్నది, అంటే పారదర్శకత ఎంతవరకు ఉన్నది, ట్రాన్స్పరెంట్గా ఎంతవరకు పరిపాలన అందిస్తున్నారు, ఇవన్నీ డిస్కస్ చేయాల్సిన అంశాలు. మొన్న కూడా బడ్జెట్ ప్రవేశపెట్టారు, పూర్తి స్థాయి బడ్జెట్ అది. మరి ఆ బడ్జెట్ కేటాయింపుల్లో కూడా విద్యా వైద్యానికి పెద్దగా కేటాయింపులు లేవు. మరి రొటీన్ పరిపాలన జరుగుతున్నప్పుడు దీన్ని మనం మార్పు ఎట్లా అంటాం? బేసిక్ క్వశ్చన్. సో ఈ గవర్నమెంట్కి అవకాశం ఉంది, మార్చుకుంటే మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంది. సో అందుకే సూచన చేయాలి, హెచ్చరించాలి, గాడిలో పెట్టడానికి ప్రయత్నం చేయాలి. మనం రెగ్యులర్గా ఈ అంశాల మీద డిబేట్ చేస్తూ ఉన్నాం. నా ముందు కపిలవాయి దిలీప్ కుమార్ గారు ఉన్నారు, సామాజిక అండ్ రాజకీయ విశ్లేషకులు. నమస్తే సార్. నమస్తే. ఎట్లుంది సార్? ఎన్ని మార్కులు వేస్తారు? 20, 30, 40, 50 అవుట్ ఆఫ్ 100, 60, 70? గతంలో ఎక్కడో 50 అన్న, అప్పుడెప్పుడు ఇప్పుడు అది 40 పడిపోయింది. అంతేనా? బిలో 50యా? అంతే, 40 అంటే బిలో 50. అన్ఫార్చునేట్లీ మీరు అన్నట్టు కొన్ని పథకాలను మనం ఇంట్రడ్యూస్ చేసాం బాగానే, కానీ ప్రజల్లోకి దాని ప్రచారం లేదు. మీరు చెప్పింది అక్షర సత్యం. అది ప్రచారం లేకపోవడం అనేది దానిలో చాలా మనకు కాంగ్రెస్కి నష్టం జరిగింది. రెండవది ఏంటంటే, మనం ఏవైతే హామీలు ఇచ్చి నెరవేర్చలేదో చేసిన వాటికంటే చేయని వాటికి ప్రచారం ఎక్కువ. గ్రాస్ రూట్ లెవెల్ చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకతను అది తీసుకొచ్చింది. మీరు అనేది 200% వ్యతిరేకత అనేది ఏ పథకాలు ఇంప్లిమెంట్ కాలేదో ఆ పథకాల గురించి ప్రజల్లో చర్చ. ఓకే, అది అన్ఫార్చునేట్. ఇదేమో చెప్పుకోలేకపోతున్నాం, అదేమో చేయలేకపోతున్నాం. చేయలేనివైతే చేయలేరు కదా. మీరే ఇప్పుడు అన్నట్టు విద్యారంగానికి, వైద్య రంగానికి ఏదైతే కేటాయింపులు ఉన్నాయో అవి మనం ఆశించిన స్థాయిలో లేవు. అంటే అవకాశం లేదు, అసలు డబ్బులే లేవు. డబ్బులు అయితే ఎట్లా కేటాయిస్తారు? కేటాయించకపోతే మీరు స్కూల్స్ ఎట్లా రిఫార్మ్ అవుతాయి, హాస్పిటల్స్ ఎట్లా అప్గ్రేడ్ అవుతాయి? ఈ రెండు ప్రాబ్లమ్స్ వల్ల మేము ఒక రకంగా చెప్పాలంటే ఇబ్బందుల్లో ఉన్నాం. నో డౌట్, అందులో అనుమానమే లేదు. ఒకటి క్యాబినెట్ కూడా నా అబ్జర్వేషన్ చెప్తున్నా, కొహెసివ్ గ్రూప్గా లేదు. కొహెసివ్ గ్రూప్ ఉండాలి. కొహెసివ్ అంటే అట్లా చూస్తే మీరు మాట్లాడితే మీ మీద పడేటట్టు ఉండాలి, అట్లా లేదు. ఒకరికొకరు సహకరించుకోవాలి, కోఆర్డినేషన్ ఉండాలి. ఇట్స్ నాట్ ఎ కోహెసివ్ గ్రూప్. ఎవరి దుకాణం వాళ్ళదే, ఎవరి దుకాణం వాళ్ళదే అన్నట్టుంది. ఎవరి కౌంటర్ వాళ్ళదే, ఎవరి దుకాణం వాళ్ళదే అన్నట్టే ఉంది తప్ప ఒక సీఎం కింద పనిచేస్తున్నాం. ఆ సీఎంకు మేమందరం కూడా జవాబుదారీ. ఆ సీఎం ఆ లీడర్ అనే కాన్సెప్టే కనబడతలేదు అసలు. ఎవరికి వాళ్ళే యమునా తీరి అంటారు కదా, అట్లుంది పరిస్థితి. అది అన్ఫార్చునేట్. అది నేను ఎప్పుడు చూడలేదు ఇంత విచిత్రమైనటువంటి పరిస్థితి. రాజశేఖర రెడ్డి చూసినాం, ఎన్టీ రామారావు అయితే గడగడలాడించింది. కేసీఆర్ ఆఫీస్కి రాని కేసీఆర్ గడగడలాడించాడు. ఆఫీస్కి రా ఫామ్ హౌస్లో పడుకునే కేసీఆర్ కూడా తెరవే ఉండే. ఇప్పుడు క్యాబినెట్ లో మీరు అసలు సమావేశాలు జరిగినట్టుగానే మంత్రి లేచి మాట్లాడినట్టు విన్నారా మీరు? అందరూ ఆయన రాసిస్తే సంతకాలు పెట్టిపోయిన పరిస్థితి. వాళ్ళకి ఏందో కూడా తెలియదు, అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు, మ్యాటర్ కూడా తెలియదు. క్యాబినెట్ సమావేశం ముగిసిందని పేపర్ లో వచ్చి ఆయన స్టేట్మెంట్ మంత్రి. ఆ మంత్రి అదొక టైప్ ఎక్స్ట్రీమ్, ఇది ఇది మరీ పూర్తి ఫ్రీడమ్ ఉన్న ఎక్స్ట్రీమ్, ఇది ఒకటి ఇది మరీ పూర్తి ఫ్రీడమ్ ఉన్న ఎక్స్ట్రీమ్. ఈ రెండు కూడా కరెక్ట్ కాదు. యూ హ్యావ్ టు యాక్ట్ లైక్ ఎ కోహెసివ్ గ్రూప్. దీన్ని ప్రజల్లోకి మన పనులని తీసుకెళ్ళాలి. చేయకపోతే చేయలేకపోతున్నాం సారీ అని చెప్పాలి. చేయలేదు, ఎస్ పలానా రోజు కల్లా చేస్తాం, నిజమే అన్నాం, వీలు కాలే, ఏం తప్పే ఉంది. సీఎం అంటే ఉన్నాడు, సరిపోదు ఒక సీఎం అంటే. పాయింట్ ఏంటంటే పబ్లిక్ అర్థం చేసుకోగలుగుతారు. ఇప్పుడు డబ్బులు లేవు, మీరు హామీలు ఇచ్చిర్రు, ఎలక్షన్లో గెలవడానికి ఇచ్చిర్రు, చెప్పాలి మరి. ఎలక్షన్లో గెలవడానికి ఇచ్చిర్రు, పైసలు లేవని ప్రజలు అర్థం చేసుకోగలుగుతారేమో, కానీ మీరు వేసే స్టెప్పులు కూడా అంతే ట్రాన్స్పరెంట్గా ఉండాలి కదా. మీరు అవినీతికి పాల్పడద్దు, మీరు ఎక్కడ రెండో ఆప్షన్ ఉండకూడదు, వేరే ఆలోచనలకు తావివ్వకుండా మీరు పారదర్శకంగా పాలన అందిస్తే ప్రజలు అర్థం చేసుకుంటారు. మరి ఆ పరిస్థితి నేను ఎక్కడో మీ ఇంటర్వ్యూలో విన్నాను. మీరు అన్నది ఏమంటారంటే, కొన్ని మంత్రుల దగ్గర దుకాణాలు తెచ్చిండ్రు, పర్సెంటేజ్ తీసుకుంటున్నారు, అధికారులు అవినీతి పరులు ఉన్నారు అని అంటే నేను అప్పుడు కొంచెం అనుమానపడ్డా. చర్చ ఉంది బయట, అది 200%. ఫార్చునేట్లీ చర్చ ఉంది. అని మనం ఇది కోరుకున్న తెలంగాణ కాదు పోయి, మనం కోరుకున్న తెలంగాణ. ఇప్పుడు మేము అలాంటి వాళ్ళు ఉన్నాం. నేను ఒక 10 ఏళ్ల సర్వీసు
డిఎఫ్ఓ స్థాయి ఉద్యోగానికి రాజీనామా వేసి తెలంగాణ ఉద్యమంలోకి వచ్చినాడు. ఎందుకు వచ్చినా అంటే నీళ్లు, నిధులు, నియామకాలు మాకే అని ఒక పారదర్శకమైన పరిపాలన, అవినీతి రహిత పరిపాలన ఉంటుంది. ఇది అద్భుతమైన తెలంగాణను సాధిస్తుందని కురం. దాన్ని మీరు సామాజిక తెలంగాణ అంటే, బంగారు తెలంగాణ అంటే ఏమన్నా కావచ్చు, ఈ తెలంగాణ అయితే కాదు. మరి మీకు 10 ఏళ్ళైనా సరిగ్గా చేయలేదని మనందరం కలిసి కొట్లాడి, మీరు, నేను, ఎవరైనా కానీ విద్యార్థులు, నిరుద్యోగులు అందరూ కూడా పాపం వాళ్ళ డబ్బులు జేబులో ఖర్చు పెట్టుకొని మీరు రూపాయి ఇవ్వకుండా ఊరూరు తిరిగి వీడిని దించాలని చెప్పి దించినాక వచ్చిన ప్రభుత్వం కూడా వీళ్ళకు మరి జవాబుదారీ లేకపోతే కనీసం మీరు అన్నట్టు అరే భయ్ ఇప్పుడు కాదురా రేపు చేస్తామనన్నా మీరు ఒక ఓదార్పు మాటలు కూడా చెప్పలేని పరిస్థితి, వాళ్ళకి మీరు ఇంటర్వ్యూ లేని పరిస్థితి ఎట్లా? వాడు ధర్నా చేస్తాడు, నువ్వు పిలుచుకుని మాట్లాడడానికి ఎవరికి మాట భయ్? నాకు అర్థం కాదు, ఎందుకు ఏం మోవాడేది? పోవాలి, మనమే పోయి దూరాలు చెప్పాలి, భయ్యా ఇది సంగతి చెప్పు, నీ సమస్య ఏంటో, వీలైతే సాల్వ్ చేయాలి, అయితే సారీ చెప్పాలి, టైమింగ్ మాకు అనాలి. అది కూడా జరుగుతుంది కదా. ఇప్పుడు ఏం ధర్నాలు అసలు? అవును, ఇప్పుడు ఏందా ఎట్లా వస్తాయి ధర్నాలు ఇప్పుడు అంటున్నా అంటే నువ్వు కరెక్ట్గా రెస్పాన్సివ్ లేదు పద్ధతి కదా. సో ఇది అన్ఫార్చునేట్. నేను అనుకున్నా టైం ఉంది, ఇంకా 3-4 years కరెక్షన్కు టైం, కానీ ఎవరు కానీ సీఎం సరైన సలహాలు ఇవ్వట్లేదు. అంటే మాక్సిమం ఇంకొక 5-6 నెలలు ఉంటుంది. ఈ 5-6 నెలల వరకు కూడా ఇట్లాగే ఉంటే కొలాప్స్ అయిపోతుంది. అది రికవరీకి లేట్ అవుతుంది డెఫినెట్లీ. ఇంకా ఒక 1 year టైం ఉంది నా క్యాలిక్యులేషన్లో సరి చేసుకోవడానికి. ఒక అద్భుతమైన అవకాశం ఇంకా. నేను ఇంకో 5-6 నెలలు, మీరు 6 నెలలు అంటే నేను 1 year అంటున్నా. 1 yearలో మీరు సరి చేసుకోకపోతే చాలా ప్రమాద స్థాయిలో పడిపోతాం. ఇప్పుడు ఎట్లా కనిపిస్తుంది అంటే రేపు జమిలీ వచ్చే అవకాశం ఉందేమో. సీఎం అన్నాడు, జమిలీ వచ్చే అవకాశం ఉందేమో, ఎలక్షన్స్ ముందు వస్తే మరి ఖర్చు ఎట్లా, ఫస్ట్ అయితే సంపాదిద్దాం తర్వాత చూసుకుందాం అని ఇప్పుడు ఇట్లనే ఉన్నది వాళ్ళ ఆలోచన. ఫస్ట్ సంచి నింపుదాం, తర్వాత చూద్దాం ఏమైనా మిగిలితే. అది మనం ఎక్స్పెక్ట్ చేసిన తెలంగాణ కాదు. ఇంకొకటి లీడర్లకు ఏమైపోయింది, ఈ పార్టీలు ఉన్నాం ఇవాళ, రేపు ఎవరు గెలిస్తే అలా పోదాం. అదైతే డెమోక్రటిక్ సిస్టమే డిజనరేట్ అయిపోయింది. ఎవడైనా సరే గెలిచినోడు అధికార పార్టీ పోడే తప్ప ఆ ప్రజలకు జవాబుదారీగా ఎవడు ఓటేసిండో ఆయన కోసం నిలబడి పనిచేయడం అనేది ఇప్పుడు లేదు కదా. అది అన్ఫార్చునేట్. ఇది కాకుండా కూడా నాకు ముఖ్యమంత్రి ఎవరి సలహాలు తీసుకుంటున్నా నాకు తెలియదు, కానీ ఆయన రాంగ్ ట్రాక్ లో పోతున్నాడు. ఈజ్ డెఫినెట్లీ గోయింగ్ ఇన్ రాంగ్ ట్రాక్. నా ఉద్దేశంలో డెఫినెట్లీ అగ్రెసివ్ స్పీకరు, అద్భుతంగా మాట్లాడి ఆయనతో ధీటుగా మాట్లాడి కేటీఆర్ ను హరీష్ ను ధీకొని అధికారంలోకి వచ్చినావు. బంజారా పోయిగా మళ్ళీ తిడితే ఎన్ని రోజులు తిడతావు కేసీఆర్? మాట్లాడాలి, పని ఎక్కువ చేయాలి అంతే. ఇంకా ఎన్ని రోజులు తిడతావు కేసీఆర్? మరి ఆయనకు కూడా ఆప్షన్ లేదేమో ఇప్పుడు. కాదు, రేవంత్ రెడ్డి తప్ప ఇంకెవరు మాట్లాడుతున్నారు? అది ఆయన విమర్శించినా ఆయన్ని కౌంటర్ చేస్తూ కార్యక్రమం ఎవరికి అప్పయిపోవాలి పోయి. నేను అంటున్నా సీఎం అనేవాడు అసలు మాట్లాడదు, నీ పని నువ్వు చేసుకుంటే పోవాలి. తిట్టే కార్యక్రమం మన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ భాష. ఆయన చుట్టూ ఎవరు మాట్లాడాలా చెప్తున్నా, అట్లాంటి వాళ్ళకి అప్ప చెప్పాలి తిట్టడం నువ్వు అని. చూడడానికి అధికారం లేదు, అధికారం వాడు తిట్టాలి, నువ్వు తిట్టుకుంటా కూర్చుంటే రోజు. ఇంకా కేసీఆర్ అంటే ఎట్లా? చుట్టూ పదవులు తీసుకున్న వాళ్ళేమో రియల్ ఎస్టేట్ వాళ్ళు, వాళ్ళ కార్యక్రమం వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ప్రోగ్రామ్ ఉన్నారు. పాపం ఈయన మీద నెత్తేసుకొని మాట్లాడట్లేరు, ఐడియాలజీ బేస్ గట్టిగా ఉండి స్ట్రాంగ్ గా ప్రొజెక్ట్ చేసే వాళ్ళు ఎవరున్నారు. తర్వాత ఆయన దగ్గర ఉన్న స్టాఫ్ కూడా ఐఎమ్ సారీ టు సే కానీ ఆ పిల్లాడు ఎవరు జైపాల్ రెడ్డి అంటాడు. నేను ఒక 3 months నుంచి 4 months అయింది. మీకు లాస్ట్ టైం చెప్పి 3 months అన్నా, 1 నెల కలుపుకోవాలి. 4 months నుంచి అపాయింట్మెంట్ అడుగుతున్నాడు, అడిగాడు, ఫోన్ సమాధానం చెప్పాడు. నువ్వు సీఎం ఫోన్ ఆయన దగ్గర పెట్టుకుంటాడు, ఆయన ఫోన్ ఆయన దగ్గర పెట్టుకుంటాడు, నీకు రెస్పాన్స్ చేయడం ఎవరు చెప్పుకోవాలి? నేను నిన్న అసెంబ్లీకి పోయినా, అది నాకు తెలియదు అసలు. యాక్చువల్లీ ఎంక్లోజర్ సీఎం దగ్గర గట మనం పోకూడదట. నేను PS2 హోమ్ మినిస్టర్ పనిచేసిన, పోలీసు వాళ్ళు జరిగిండు నేను పోతుంటే గౌరవం, రూల్ ఉంటే ఉండొచ్చు, గౌరవంతో పక్కన నేను లోపలికి వెళ్ళిపోయాను. పోయి ఆడ కూర్చుంటే సీఎం వచ్చాడు బాబు. సీఎం వచ్చినాక అన్న తెలియపన బాగుండాలని చేయగలిపి చాలా సంతోషం, నమస్కారాలు పెట్టుకున్నాను. నేను పక్క రూమ్లో పోయి కూర్చున్నా. ఈ పిల్లాడు వచ్చి నువ్వు ఎట్లా వచ్చినావు అంటాడా. ఎవరు? విజయపాల్. నేను ఉద్యమకారుని పోయి ఎట్లా వచ్చినావు అంటున్నారా? అరే ఎట్లా వస్తావు అంటాడు. అని ఆ సెక్షన్ ఆఫీసర్ని పిలిచి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ని, సారట ప్రోటోకాల్ పోలీసులు పక్క జరిగినట్టు ఎవడు వాడు జరిగినట్టు పడకరాపో, నువ్వు ఎట్లా లో చేసినావు, నీకు షో కాజ్ మెమో ఇస్తా అంటాడు. నా ముందు నన్ను అలో చేసినందుకు సీఎం రూమ్ ముందు పోయినందుకట షో కాజ్ మెమో ఇస్తాడట ఆఫీసర్కి. ఇచ్చేయడం నాకు తెలియదు. ఇది చూడండి ఎంత దౌర్జన్యం. పవర్ నువ్వు సీఎంకి ఇచ్చినావా, జైపాల్ రెడ్డికి ఇచ్చినావా? ఓట్లేసి మనందరం గెలిపించుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం కోసం ఓట్లేసినావా, ఈ జైపాల్ రెడ్డి లాంటి కానిస్టేబుల్ కోసం వేసినావా? నాకు తెలిసి ఆయన కానిస్టేబుల్ మరి
అట్లాంటి వాళ్ళని పెట్టుకుంటే సీఎం ఇక అంటే నేను అంటున్నా నేనే 2 terms ఎమ్మెల్సీ నేనైతే మీకు ఉద్దేశం నేను ఉద్యమకారుడే కదా, అంతే కదా, 10 years అయితే సర్వీస్ వదులుకున్నారు. కనీసం నేను సీఎం నన్ను చూసినాడు. ఓ 2 hours తర్వాత అరే నాకు దిలీప్ అని కనపడ్డాడు, చూడరా ఉన్నాడేమో పిలువ అనేది అనాలి కదా. మరి ఆయన కూడా పిలువలే. అంటే ఏంటి సిస్టమ్ ఏంటి నాకు అర్థం కాదు. అంటే మాజీ ఎమ్మెల్సీకే నువ్వు ఒక సమాధానం చెప్పలేకపోతే, అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఇక ప్రజల వద్ద పాలనేది పోయి ఎవరి ప్రజలు ఎవరా ప్రజలు ఎవరు గెలవగలుగుతారు? నేను మాజీ ఎక్స్ ఎమ్మెల్సీ 2 terms ఉన్నవాడు శాసన మండలి సమావేశంలో శాసనసభకు నీ రూమ్కే రాలేకుండా నీ పిఎస్ఏ వాడి పిలిచి షోకాజ్ మెమో ఇస్తా ఆయన ఎందుకు అలవ్ చేసిన అడిగినాక ఇంకా ప్రజల వద్ద పని నాకైతే అర్థం కాలే. రియల్లీ ఫెల్ట్ బ్యాడ్. నాకు నిజంగా వేరే వాళ్ళ అనుభవాలంటే నాకు తెలియదు, కానీ మీరేమనలేదా? నేను ఏమనలేదు. నేను వచ్చేసిన అసలు సీఎం నేను గెలవలేదు, నేను ప్రయత్నం చేయలేదు, నేను వచ్చేసిన. నేను అనుకున్న ఇట్లాంటి స్టాప్ పెట్టుకుంటే సీఎం సంగతి దేవుడు బదనాం అయిపోతుంది, గవర్నమెంట్ బదనాం అయిపోతుంది. అట్లాంటి జయపాలిటీలు ఉంటే సో మీరేమైనా ఆర్గ్యూ చేయలే? ఏమలేదు. నేను ఒకటే అన్నా, అరే ఎవడో నమస్కారం పెడితే వచ్చినా బాబు 4 నెలల నుంచి అపాయింట్మెంట్ అడుగుతున్నా, నన్ను చూసి పక్కకు తిరిగినట్టే వాడిని పిలిపిస్తాడు. ఇట్లా పక్కకు తిరుగుతాడు. ఈ ఏరియా ఫర్బిడన్ ఫర్ ఎక్స్ఎమ్ఎల్సీస్ అట. నాకు తెలియదు. నేను ఆశ్చర్యపోయినా, ఇదే వాడిని తిడుతున్నావు బాబు అంటే ఆ పిల్లాడు నేను ఇంకా నయం. వాడు ఎట్లా వచ్చింది సార్ మీరు నడవండి నన్ను పోలీసులతో బయటికి పట్టుకోబోలే. అది నిజమే అయితే వాడు నాకు ఏంటి వాడు ఇంకా వాడేదో పాపం నా మీద మొమ్మాటపడి లేదు సార్ నాకు తెలియదు సార్ ఎట్లా వచ్చిండో అని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నాడు జయపాల్కి. కానీ నన్ను బొమ్మని అడగలే, వర్చువల్లీ నన్ను బొమ్మ అంటున్నాడు ఆ పిల్లాడు. వర్చువల్లీ జయపాలుడు అనేటోడు దాన్ని గెట్అవుట్ అంటున్నాడు. నేను వెళ్ళిపోయాను అక్కడి నుంచి. నేను సీఎం గెలిచే ప్రయత్నం చేయలేదు. చెప్తున్నా అట్లాంటి సలహాదారులు అట్లాంటి పర్సనల్ సిబ్బందిని పెట్టుకుంటే ఇక రేవంత్ రెడ్డి రాజ్యం ఎట్లుంటుందో మనం ఉంచవచ్చు. అంటే ఎక్కడ లోపం అని మీరు అనుకుంటున్నారు? అనుభవ రాహిత్యం, ఇన్ఎక్స్పీరియన్సా లేకపోతే నేను చాలా మంది అయినా పనిచేసిన కేసీఆర్ దగ్గరే నేను 4.5 years పనిచేసిన. మాధవరి ఇట్లాంటి గొప్ప మంత్రి దగ్గర 6 years పనిచేసిన. 4 years ఉమామాధవరి దగ్గర పనిచేసిన. మేము ఎవరైనా కలుస్తా అంటే నువ్వు అడుగు ఇంకెవరైనా అడుగు లిస్ట్ వేసుకునేవాళ్ళం 100 మంది. ఖచ్చితంగా చెప్పేవాళ్ళం కేసీఆర్కైనా ఫలానా సార్ ఇట్లా కలుస్తా అంటున్నాడు సార్ అంటే ఫోన్ కలుపు, లేదా ఏంటో కనుక్కు అని అట్లా చెప్పేటోడు. మాకు మొత్తం 100 members వచ్చి అక్కడ కనపడిపోతే చాలు, ఈయన వచ్చిపోయినాడు అరే పిలు అపాయింట్మెంట్, లేదా ఫోన్ చేయి, లేదా కలుపు నాకు కలుపు ఇప్పుడు ఏంటో, లేదా కనుక్కో తెలియదు అసలు ఏంటి వర్క్ ఏంటో కనుక్కొని ఆ సిస్టంలో పనిచేసినాం మేము పర్సనల్ సిబ్బందిగా. అసలు పర్సనల్ సిబ్బంది అనేవాడు నువ్వు చాయిస్ ప్రకారం కరెక్ట్ వాళ్ళని పెట్టకపోతే నువ్వు ఖతం అయిపోతావు. అసలు మీకు జ్ఞాపకం ఉంటే ఆంధ్రాలో ఒక పిఏ తాగి డ్రైవింగ్ లో దొరికితే మంత్రి పదవి అయిపోయింది. అసలు నేను అనుకుంటే ఎన్టీఆర్ పీరియడ్ అయిపోయింది. ఈ లాస్ట్ ఈజ్ మినిస్ట్రీ. సో పర్సనల్ సిబ్బందితో మంత్రి పదవులు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఈ హ్యాస్ టు బి వెరీ కేర్ఫుల్ సీఎం. నాకు రియల్లీ ఐఎమ్ సారీ. నేను జరిగిన సంఘటన నాకు అనిపించింది ఎంతమందికి ఇట్లాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనిపించినారు. ఇప్పుడు ప్రచారము అంటే ఇప్పుడు మేము ప్రచారం సరిగ్గా చేసుకోలేకపోతున్నామని ఒక స్టేట్మెంట్ పదే వినిపిస్తుంది. ఐఎన్పిఆర్ నుంచి దాదాపు ఒక 200 కోట్లు ఖర్చు పెట్టినట్టు మనకు ఉన్న సమాచారం. మొన్న మంత్రి కూడా అఫీషియల్గా చెప్పినట్టున్నాడు అసెంబ్లీలో 200 crores. మరి ఇప్పుడు ప్రచారం చేసుకోకపోతే 200 కోట్లు ఎందుకు ఖర్చు అవుతాయి? ఇంకెక్కడ ప్రచారం లోపిస్తున్నది? ప్రచారం అంటే కేవలం పేపర్ అడ్వర్టైజ్మెంట్స్ రిలీజ్ చేయడమే కాదు. మీరు ఒక కొహెసివ్ గ్రూప్ లాగా మనం చేస్తున్న కార్యక్రమాలు ప్రజల దాకా తీసుకోవాలి. ఇప్పుడు ఒక మంత్రికి, ఒక ఎమ్మెల్యేకి, ఒక ఎంపీకి ఉన్న రీచ్ మీ పేపర్కు ఉండదు. పేపర్కి ఉండదు. ఒక్కోసారి ఇప్పుడంటే ఎస్ఎంఎస్లు లేకపోతే సోషల్ మీడియా సాధనాలు పెరిగిపోయి ఈరోజు మీరు మాట్లాడితే టక్కన 1,00,000 మంది పోతుంది. కానీ ఇదివరకు లేకపోయి ఆ రోజుల్లో మీరు అన్నట్టు ఏఎన్పిఆర్ అంటే ఏఎన్పిఆర్ ద్వారా ఇచ్చే అడ్వర్టైజ్మెంట్స్ కొంత లైవ్లీవుడ్, కొంత మీడియాకు పేపర్లకు లైవ్లీవుడ్. అది దాని మనం ఏం తప్పట్లేదు. అది సరే వాళ్ళకు మనకు బాగా అవుదే వాడికి ఎక్కువ యాడ్స్ ఇస్తుండొచ్చు, వేరే వాళ్ళకి తక్కువ ఇస్తుండొచ్చు. కానీ అది డెఫినెట్లీ ఒక లైవ్లీవుడ్ ఫర్ సర్టెన్ మీడియా పీపుల్. కానీ అది కాదు మనం మీరు సరైన పద్ధతిలో ప్రజల దగ్గర తీసుకుపోవట్లేదని అంటే అందరూ కోహెసివ్ గ్రూప్ లాగా పనిచేసి ఒక బాధ్యతని నెత్తినేసుకొని చివరి దాకా తీసుకుపోగలగాలి. యూ షుడ్ వర్క్ లైక్ ఏ టీమ్ అండి. ఆ టీం ఎక్కడ మీకు ఈవెన్ పార్టీలో కూడా లేదు. పార్టీలో కూడా ఎవడికి వాడు ఏ పదవి ఇస్తున్నా అని పాప మహేష్ కుమార్ గౌడ్ ఇంటి చుట్టూ తిరుగుడే తప్ప ప్రజల్లో తిరిగి కూడా పని చేస్తున్నాడా? అది కూడా లేదు. సోషల్ మీడియా ఇది టీం కూడా ఒక ఆయన ఒరిస్సాని పెట్టి డిజిటల్ డైరెక్టర్. అచ్చా, సంబంధం లేదు. ఆయన మొత్తం 2023 అసెంబ్లీకి ముందు వరకు బీజేపీకి పనిచేసింది. అది తప్పు కదా మరి. ఆయన కాంగ్రెస్ డిజిటల్ డైరెక్టర్, ఇప్పుడు మన ఐఎన్పిఆర్ డిజిటల్ డైరెక్టరే పెట్టారు. అది కూడా కరెక్ట్ కాదు. శ్రీరామ్ కర్రీ అట్లాంటి వాళ్ళని కూడా మనం వాళ్ళ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఆంధ్రప్రదేశ్.
నేనేమంటానంటే మీరు ఏరి కోరి చూసుకునే సిబ్బంది కూడా పర్ఫెక్ట్ తెలంగాణ సోయి ఉన్నవాడు. నిజానికైతే నాకు అన్నాడు జిల్లా తెలవాలి, మండలం తెలవాలి, ఏరియా తెలవాలి, వచ్చే మనిషి తెలవాలి, ఫస్ట్ లీడర్ తెలవాలి, వాడికి వర్త్ ఏందో తెలవాలి, వచ్చిన వాడికి వర్త్ కూడా తెలవాలి, పార్టీలో తెలవాలి, ఇక్కడ ఆఫీస్లో కూడా తెలవాలి, వచ్చిన వాడి వర్త్, దాని ఇంపార్టెన్స్, ఆ కొహెసివ్ అనే గ్రూప్ యొక్క నేచర్ అనే కనపడ్డాడు అన్ఫార్చునేట్లీ. అందువల్ల మీరు అన్నట్టు ప్రాబ్లం ఉంది అక్కడ. అది ఏంటో మనకు కూడా తెలియదు. బట్ నాకున్న అనుభవంతో నేను కూడా ఏంటంటే ఆయనకున్న సలహాదారులు సరిగా లేరని అనుకుంటాను. ఆయనకున్న టీం అనేది సరిగా లేదనుకుంటాను. స్పీచెస్ ఎట్లా ఉంటున్నాయి రేవంత్ రెడ్డి? స్పీచెస్ కూడా కొన్ని పాయింట్స్ వీళ్ళు ఇచ్చేవే కదా, డిజిటల్ డైరెక్టర్ వీళ్ళే ఇస్తారు కదా, చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, సోషల్ మీడియా గ్రూప్ అని తయారు చేసి వారు. ఆయనేమో గొప్ప స్పీకర్, అందులో అనుమానమే ఉంది, కానీ అద్భుతంగా మాట్లాడారు. కానీ ఉద్యమం అంటే ఈ 10 years పరిపాలనను తీసివేయడానికి రేవంత్ రెడ్డి ఏ విధమైనటువంటి భాష వాడి, ఏ విధమైన ఒక టాప్ లెవెల్లో విజృంభించి మాట్లాడాడో అందరినీ ఆకట్టుకుంది. పోటీగా అంటే కేసీఆర్కు సమానంగా, కేటీఆర్కు సమానంగా, హరీష్ సమానంగా ఆ రోజులు వచ్చింది. ఇప్పుడు ఇక సీఎం మాట్లాడద్దు భయ్, సీఎం మాట్లాడద్దు, వేరే వాళ్ళు మాట్లాడడానికి అవకాశం లేదు కదా. ఇప్పుడు మంత్రులు ఎవరు మాట్లాడరు కదా, మళ్ళీ ఆయనకి చెప్పుకోవాల్సి వస్తుంది, ఆన్సర్ తను చెప్పుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఎవ్రీ వీక్ అట్లీస్ట్ ఒక 4 to 5 times ఆయన ఏదో ఒక సందర్భంలో మాట్లాడుతున్నాడు, దాటుతున్నాడు. లిమిట్ పరిధి దాడుతున్నాడు. నేను పరిధి అనేది ఉంటుందా, గీసి ఉంటుందా, అది ఊహాజనితమే కానీ అంటే మనకు అర్థమవుతుంటుంది. ఆ పరిధి దాటి ఆయన మాట్లాడడం వల్ల ఆయనకు పాపం అతన్న స్థానం కదా, స్థానం నీకు అద్భుతమైన స్థానం. ఇప్పుడు ఎన్టీ రామారావు కూడా అద్భుతమైన స్పీకర్, మరి ఎట్లా మాట్లాడాడు అనేది ఎవరన్నా దూషిస్తాం, మీరు చూసేదా సభలు? సో ఇది అద్భుతమైన స్పీకర్, మరి మీరు చూసిన కదా ఎట్లా మాట్లాడేటాడు. ఆయన కూడా ఎప్పుడు పరిదాటలు, ఒక్కసారి ఎప్పుడో ఈ చేయి తీసేస్తా అన్న సందర్భంలో అసెంబ్లీలో తప్ప నేనైతే నా నోరు జారగా ఎప్పుడు చూడలేదు. అదేవిధంగా కేసీఆర్ ఇస్ ఆల్సో ఎక్స్ట్రాడినరీ స్పీకర్. అది శాసనసభలో మాట్లాడే స్పీచ్ మనం వింటాం కదా, ఎంత నాకు కేసీఆర్ నచ్చకపోయినా డెఫినెట్లీ ఐ అడ్మైర్ హిజ్, ఏమంటారు దాన్ని, సభలో ఆయన మాట్లాడేటువంటి భాష మాత్రం చాలా అద్భుతంగా మాట్లాడు. నేను అనేది సీఎం మాట్లాడతాడు, అద్భుతంగా మాట్లాడు, పరిధి చూసుకోవాలి. వేరే వాళ్ళకి వాళ్ళ తిట్ల కార్యక్రమం, తిట్ల పురాణం ఇప్పుడు పబ్లిక్లో అదొక నెగిటివ్ ఆస్పెక్ట్ అండి. ఈరోజు మీరు ఇంకా నాకంటే ఎక్కువ మీరు స్టడీ చేస్తారు కదా. ఈరోజు సీఎం మాట్లాడుతున్న భాష ఆయనకు మార్కులు పాజిటివ్ కంటే నెగిటివ్లు ఇస్తున్నాయి. అది మా వరి. ఐ డోంట్ నో ఎవరు చెప్పాలి, మరి నాకు కలిస్తేనే చెప్తూ అది టైం ఇస్తాను, మీకు చెప్తున్నా. వాళ్ళు ఎవరిని అడుగుతున్నట్టు కూడా ఏం కనబడతలేదు కదా, వాళ్ళ ఓన్ డెసిషన్స్ ఓన్ డెసిషన్స్ ఉన్నాయి. అన్ఫార్చునేట్. ఇప్పటికిప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టమని మీరు చెప్పండి, ఎక్కడ కాంగ్రెస్ నాకు తెలిసి 3rd పొజిషన్ ఉంటుంది. 3rd లో ఉంటుందా? అంత ఘోరంగా ఉంటుందా అనిపిస్తుంది. ఎందుకంటే అన్ఫార్చునేట్. ఈరోజు ఆ పథకాలు మీరు చెప్పుకోలేకపోవడం, చేయలేని వాటికి సమాధానం చెప్పలేదు. కొన్నింటికి మేము చేయలేకపోతున్నాము అని కొంత ఎమోషనల్ టచ్ ఇచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు కదా, పబ్లిక్ పోవాలి కదా, పోతలేదు కదా. కామన్ మ్యాన్ ఏ అంటాడు ఎట్లా మరి, అది కాదు అంటే రైతు బంధు ఇంకా పడలేదు ఏందని అడుగుతున్నాడు లేదా, నిరుద్యోగ వృత్తి రావట్లేదు, నిరుద్యోగులు అంటున్నారా లేదా? అది నిరుద్యోగ వృత్తి తర్వాత ఇప్పుడు రైతు బంధు అనేది ఆల్రెడీ మొన్నటి వరకు ఉంటది కదా, డ్యూ కదా, అదే అది రావట్లేదు కదా. అది ప్రశ్న వస్తా రాదా? నువ్వు రైతు కూలికి ఇస్తాను వస్తా రాదా? ఈవెన్ మహిళలకు ఇస్తాను వస్తా రాదా? ఇచ్చింది మర్చిపోతున్నారు. ఇవ్వని దాని మీద పెద్ద చర్చ అవుతుంది. టీవీ డిబేట్లో పోతుంది కదా కాంగ్రెస్ తరఫున. నాదేం కాంగ్రెస్ పోస్ట్ చేయలే, స్పోర్ట్స్ పర్సన్ కాదు, ఎవరో నీలాంటి వాడు నా మీద గౌరవం ఉన్నాడు, సార్ మీరు కాంగ్రెస్ లేదా కాంగ్రెస్ నుంచి మాట్లాడితే సందర్భంలో ఇతర పార్టీలు మా మీద సంధించే బాణాలని ఇవే. చేయని పనులే, చేసినవి మాట్లాడలేడు, చేసినా కూడా సగమే వచ్చాయి అంటాడు. రైతు రుణమాఫీ అంటే సగమే అంటాడు. ఏం చెప్తారు? అంతే. ఇవన్నీ నెగటివ్ ఆస్పెక్ట్స్, అన్ఫార్చునేట్. బట్ నేనైతే 1 year టైం ఉంది అనుకుంటాను. సరి చేసుకోగలిగితే డెఫినెట్లీ 1 year లోపల రికవర్ కావచ్చు. దానికి ఒక టీమ్ ఎఫర్ట్ కావాలి, అందరు చాలా మంది పూనుకోవాలి, ఎవరికి వాళ్ళకి బాధ్యతలు చెప్పాలి. వీళ్ళు పూనుకొని ఎట్లెట్లా అని దాన్ని లేపగలిగితే చాలా వరకు రిపేర్ చేసుకోవచ్చు. కానీ ఓన్ ఐడెంటిటీ దాన్ని ఇంకా పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారని మీకు ఎక్కడైనా అనిపిస్తుందా? ఎవరు? రేవంత్ రెడ్డి. పార్టీ అని కాకుండా ఇంకా మిగతా వాళ్ళని కాకుండా రేపొద్దున ఏమవుతుందో సరే నేను చేసిన పనులు నేను బలంగా చెప్పుకోవాలా అన్న ఒక లైన్ ఏమన్నా కనపడుతుందా మీకు? ఎవరు అడుగుతారు? ఈ చర్చ ఒకటి ఉంది కదా, ఇప్పుడు ఆయన భవిష్యత్తులో ఏమవుతుందో, ఆయన ఉంటాడా కాంగ్రెస్ లో, ఆయన నడవనిస్తలేరు, ఆయన పని చేయనిస్తలేరు, సొంత పార్టీ పెట్టవచ్చు ఫ్యూచర్. అధిష్టానం అనేది ఢిల్లీలో ఉన్నప్పుడు మీ సొంత కవిత్వం టోటల్ గా నడవదు, కొంత కవిత్వమే నడుస్తుంది. అంతే, సొంత కవిత్వం పూర్తిగా ఉండదు, కొంత కవిత్వమే నడుస్తుంది. అది ఎవరికైనా కానీ, రేవంత్ రెడ్డి కానీ ఆ ప్లేస్లో ఎవరైనా ఉండదు. ఇప్పటికిప్పుడు రేవంత్ రెడ్డి తీసే ఆస్కారం అవకాశం అయితే లేవు కదా.
మిగిలిన 3.5 ఏళ్ళు తనే కదా. కాబట్టి తను జాగ్రత్త ప్లాన్ చేసుకుంటే అద్భుతంగా చరిత్రలో ఉంటాడండి. ఈరోజు మీరు ఎందుకు రాజశేఖర్ని జ్ఞాపకం చేసుకుంటారు, ఎందుకు ఎన్టీ రామారావుని జ్ఞాపకం చేసుకుంటారు, గతంలో ఉన్న ముఖ్యమంత్రులను మీరు ఎందుకు ప్రస్తావిస్తున్నారో చెప్పండి. చాలామంది ముఖ్యమంత్రులు ఉంటే కొందరే మాట్లాడుతున్నాం కదా. మనం ఎంత తిట్టినా కేసీఆర్ కూడా జ్ఞాపకం చేసిన వాళ్ళు ఉన్నారు కదా. ఈరోజు మీరన్న రైతు బంధు వల్ల కావచ్చు, ఇంకో కారణం వల్ల కావచ్చు, కేసీఆర్ కూడా జ్ఞాపకం చేసిన తెలంగాణ వల్ల కావచ్చు ఉన్నారు కదా. అసలు తెలంగాణ అనే సూయ ఎక్కడ ఉంది అసలు నాకు చెప్పండి. తెలంగాణ అనేది మనం అనుకున్న తెలంగాణ ఇదేనా అని మీరు చెప్పండి. ఒక జర్నలిస్ట్గా మీరు ఉద్యమంలో ఉన్నారు కదా. తెలంగాణ మనం అనుకున్న పద్ధతిలో ఉందా? 10 ఏళ్లలో లేదు. మరి 1.5 yearలో రిపేర్ అయిందా? ఈరోజు నిధులు నీళ్లు నియామకాల విషయంలో మనం ఆశించిన కాలం నెరవేరినాయా? నిరుద్యోగులు ఈరోజు హ్యాపీగా ఉన్నారా? నీకు శిక్షణ ఇవ్వాలి కదా. మీరు స్కిల్ యూనివర్సిటీ పెడతారు 1 year ఏవాడికి స్కిల్ ఇస్తున్నాడో పెడతారు. కోర్సు కూడా లేదు నాకు. బడ్జెట్ లో దారుణం ఏంటంటే ఎడ్యుకేషన్ హెల్త్ బడ్జెట్ పెంచట్లేదు కదా. 7.5% ఇచ్చినది. 7 గదే 4 ఎట్లా వస్తుంది చెప్పండి. మీకు కావాల్సింది మినిమం 15% కావాలా మినిమం ఎడ్యుకేషన్. 10% మీకు హెల్త్కి కావాలి. ఈ రెండు లేకపోతే మేజర్ సెక్టర్స్ ఇవి. ఈ రెండిట్లో మీరు అలొకేషన్ బడ్జెట్ ఎక్కడ తెస్తారో అది వేరే విషయం. అది అలొకేషన్ వేయకపోతే ఈ 2 సెక్టార్స్ మీరు రిపేర్ చేయకపోతే తెలంగాణ ఎట్లా అని అంటున్నాను. సో ఆ ప్రాబ్లం ఉంది. దాన్ని సరి చేసుకోవాలి. 100% ఎక్కడ తెస్తావో అనవసరం. నువ్వు వరల్డ్ బ్యాంక్ అప్పు తెస్తావా, జపాన్లో తెస్తావా, ఇంకో దగ్గర తెస్తావా. బడ్జెటరీ కన్స్ట్రెయింట్స్ని అధిగమించి ఈ మిగిలిన ఈ 2 సెక్టార్స్ మీద ఫోకస్ చేసి మద్యం మీద పెట్టే ఖర్చు తగ్గించి దాని మీద వచ్చే ఇన్కమ్ కింద తగ్గించాలి. దాని మీద అది ఏమైందంటే ఈ నిరుద్యోగులు ఉన్న పిల్లల మీద అది పోయి ఎఫెక్ట్ అవుతుంది. కుటుంబాలు ఆగం అయితే వాడు సోషల్ బర్డెన్ అయిపోతాడు. ఆ విద్యార్థి, ఆ యువకుడు ఉద్యోగం ఇవ్వకపోతే, శిక్షణ ఇవ్వకపోతే, వాడు ఎక్కడ కాంపిటీషన్లో పోకపోతే దట్ ఫెలో ఇస్ అ బర్డెన్ ఫర్ యూ. వాడు తాగుడుకి అలవాటు అవుతాడు, విచ్చలవిడిగా దొరుకుతున్నటువంటి డ్రగ్స్కి అలవాటు అవుతాడు, అండ్ అల్టిమేట్లీ వాడు హాస్పిటల్కి పోతాడు. నువ్వు ఎవడు హూ విల్ టేక్ కేర్? సో అది ప్రభుత్వ బాధ్యత. సో ప్రభుత్వం అనేది ఈ అంశాల్లో విద్యా వైద్యం విషయంలో అండ్ ఉపాధి విషయంలో చాలా సీరియస్గా వర్క్ చేస్తే తప్ప, నేను చెప్తున్నా 24 hours వర్క్ చేయాలండి ఆ మంత్రులు కానీ, ఆ శాఖకు ఉన్న అధికారులు కానీ, ముఖ్యమంత్రి కానీ. ఓవర్బర్డెన్ ఆయన. విద్యాశాఖ ఆయనకే, మున్సిపల్ శాఖ ఆయనకే, హోం శాఖ ఆయనకే, కార్మిక శాఖ ఎట్లా అంటే ఒక వ్యక్తి ఎంత పని చేస్తాడు? ఇప్పుడు 6 ministers లో ఎవరికి ఇస్తే బాగుంటుందని మీరు అంచనా వేస్తున్నారు? నా ఉద్దేశంలో తప్పనిసరి ఏదో రెడ్డికి అయితే ఇవ్వాల్సిందే. వాళ్ళు ఇచ్చుకుంటారు, అది ఇస్తారు కదా. ఇక మిగిలినైతే నా ఉద్దేశంలో ఒక ఎస్సీకి అంటే మళ్ళీ మాది ఈక్వేషన్ మీరు ఫాలో కావాలి. బీసీలకు ఇవ్వాలి. ఇప్పుడు బీసీల ఉద్యమం ఇట్లా లేచింది. అవునన్నా కాదన్నా ఇప్పుడు మనల్ని నువ్వు సస్పెండ్ చేసినా వాదమైతే వాదమే కదా. ఆ వాదాన్ని గౌరవించాలి. 1 or 2 ministers వాళ్ళకి ఇవ్వాలి. మైనారిటీది ఇవ్వాలి నువ్వు తీసుకొచ్చి. మరి ఇవ్వకపోతే వాళ్ళు ఊరుకోరు కదా. మళ్ళీ లంబాడ వాళ్ళు కొట్లాడుతున్నారు, వాడు మాకు ఇవ్వలే మంత్రి పదవి అని. సో ఈ ఈక్వేషన్స్లో వాళ్ళు ఏమాత్రం చేస్తారో నాకు తెలియదు. మళ్ళీ ఇద్దరు రెడ్లకి ఇస్తే మరి కష్టం, ఆన్సరబుల్ అవుతారు. ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి అన్నారు కదా, కక్ష సాధించట్లేదు, నేను కక్ష సాధించి నేను మిమ్మల్ని జైల్లో వేయాలనుకుంటే ఎంతసేపు, నన్ను ఇబ్బంది పెట్టిందని మిమ్మల్ని ఇబ్బంది పెట్టా నాకు నిమిషం పని కాదు అని. అది నేను అనుకుంటా, అది నిజమే కావచ్చు కానీ నేనేమంటా, సీఎం అనేవాడికి అపారమైన అధికారులు ఉన్నాయి. ఆయన వాడదలుచుకుంటే ఏ కేసు లేకుండా ఎవరైనా లోపల పడేయడానికి అవకాశం ఉంది. అది ఆయన వాడట్లేదని క్లియర్ కనపడుతుంది. కానీ అట్ ద సేమ్ టైం మీరు అడిగే ప్రెసిడెంట్ చట్టం తన పని తాను చేసుకుపోవాలి కదా. చట్టం తన పని తాను చేసుకుపోయినా ఈ పార్టీకి లోపల ఉండాలి. అట్లా కాదు, ఏముంటాయంటే సిస్టమ్ నుంచి నేను వచ్చినా కాబట్టి వీళ్ళు రాష్ట్రంలో పనిచేసినా కేంద్రంలో పనిచేసినా జస్ట్ లైక్ దట్ అట్లా ఉండదు. ఏ అంశాన్ని అయితే మీరు ఎవరి విచారణకు అప్పచెప్పిండ్రో అది, ఒకడేమో ఏసీ బోర్డు 4 కేసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు, ఒకటేమో సిట్ ఇన్వెస్టిగేషన్, ఒకదానికేమో కాళేశ్వరానికి కమిషన్. ఇది వాటి ఎంక్వైరీ కంప్లీట్ చేసి ఆధారాన్ని తీసుకున్నాకనే ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి అరెస్టులు ప్రారంభిస్తారు తప్ప జస్ట్ లైక్ దట్ మీరు చేస్తే ఆ కేసులు వీగిపోయి ట్రాన్స్పరెన్సీ కనబడాలి కదా. ఇప్పుడు కాళేశ్వరం ఉంది, ఓన్లీ మేడిగడ్డ మీద కమిషన్ వేసినాం, మిగతా 90% మెగా కృష్ణారెడ్డి కట్టిన దాని మీద ఎందుకు వేయరు? దానికి కూడా అందులో భాగంగా బయటకు వస్తుంది. ఇప్పుడు మేడిగడ్డ కట్టే కుంగే ముందు 1 year ముందు బాహుబలి మోటార్ మొత్తం మునిగిపోయాయి కదా. మరి అది ఎవరు బేర్ చేసారు, ఎవరు? నా ఉద్దేశం అతని మీద కూడా చుట్టుకుంటుంది, మెగా కృష్ణారెడ్డి కూడా చుట్టుకుంటుంది. ఆ కమిషన్ రిపోర్ట్ వచ్చినాక ఆయన మీద కూడా చుట్టుకుంటుంది, కొంతమంది పాలిటీషియన్స్కే కాకుండా. సో సీఎం అనేది కరెక్ట్. వ్యక్తిగతంగా ఆయన కక్ష తీర్చుకోదలుచుకుంటే తనకున్న అపారమైనటువంటి అధికారాలతో మనం చూడలే టెలిఫోన్ ట్యాపింగ్లో ఎంతమంది టెలిఫోన్లు ఇర్రెగ్యులర్గా ఇల్లీగల్గా ట్యాప్ చేస్తుండే. ఎందువల్ల ఒక మౌఖికమైనటువంటి ఆదేశాలు ముఖ్యమంత్రి దగ్గర ఆయన కొడుకు దగ్గర తీసుకొని ఎంతోమంది ఆఫీసర్లు ఖతమైపోయారు, జైలు పోయారు. ఆ పాసిబిలిటీ ఈయనకు కూడా ఉంటుంది.
ఎవడికో చెప్పొచ్చు, ఇంకో ఆయన కాబట్టి ఇంకోటి వస్తాడు ఇక అదే పని చేస్తాడు. వాళ్ళు తీసుకుని ఏరా లోపల అంటే తర్వాత సంగతి రాదని రాత్రి అరేంజ్ చేస్తాడు, రాత్రి చేయలేదు. అది చేయలేదు అంటున్నాడు ఆయన, మంచిదే. కానీ మీరు అన్నట్టు డిలే చేస్తే కూడా దాని వాల్యూ అవుతుంది. ఈ ఎంక్వైరీస్ అని ఒక రీజనబుల్ టైంలో కంప్లీట్. పొద్దున మీరు అవినీతికి పాల్పడ్డారని మళ్ళీ ఏం వాళ్ళని క్వశ్చన్ అనలేరు కదా. అవును చేస్తున్నా ఏం చేసినావు అని అంటారు. అదే ప్రజలు అడుగుతారు, వాళ్ళ ఏం చేయగలిగినావు ప్రజలు అడుగుతారు ముందు మీరు అడిగినట్టు. అరే ఏది మరి అన్నావు కాబట్టి దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం డెఫినెట్లీ ఉంది. నా ఉద్దేశంలో ఇన్వెస్టిగేషన్స్ అని విదిన్ 6 months లాజికల్ కంక్లూజన్కి వచ్చి చాలా మంది ఆయన చెప్పినట్టుగా కటకటాలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. సో మీకు ఇంకా ఉందా కేసీఆర్ ఫ్యామిలీతో వాళ్ళతో రిలేషన్స్ ఆ చుట్టూ ఇంకేం లేదు? నేను ఆయనతో ఎప్పుడైతే విభేదించి బయటకు వచ్చినో ఇప్పటి వరకు నేను ఆయన దగ్గరికి పోలేదు. వాళ్ళ రిలేటివ్స్ దగ్గర ఆ జోరికే పోలేను అసలు. ఏం జరుగుతున్నది మరి? ఒకవైపు కేసీఆర్ ఆయన ఇంట్లోనే ఉన్నాడు, కవిత ఆమె నాకు పదవి కావాలని ఏదో పార్టీ పదవి అడుగుతున్నారట. కేటీఆర్ లైన్ కేటీఆర్ ఉంది, హరీష్ ఏమో ఆయన లైన్ ఆయనకు ఉన్నది. నేను గతంలో ఒకసారి మీకు చెప్పిన, కేసీఆర్ అనేవాడు అట్లా ఉన్నప్పుడే టాప్లో ఈ నలుగురు ఒకటి అంతే. ఆయన జరిగితే ఒకని కొడికి పడదు అంతే. హరీష్ అంటే కేటీఆర్ పడదు, కేటీఆర్ అంటే కవిత పడదు, ఈ ఇద్దరికి హరీష్కు పడదు. కాబట్టి మీకు ఆ 4 భిన్న ధృవాలు. సో ఈ పార్టీని ముందుకు తీసుకుపోయేది మర్చిపోవచ్చు అసలు మనం. అంతే ఇంపాసిబుల్. అది కేసీఆర్ ఉన్నంత వరకే టీఆర్ఎస్ అనేది ఉంటుంది, అదర్వైజ్ ఇట్స్ గాన్. వీళ్ళు కూడా ఫైనాన్షియల్ గా చాలా బలంగా అయిపోయారు కదా, ఆయనని కూడా పట్టించుకుంటారు. అది వేరు. ఎవరి దగ్గర వాళ్ళ లక్ష. ఇప్పుడు మన సమాజంలో ఎంతో మంది రియల్ ఎస్టేట్ దగ్గర లక్షల కోట్లు ఉన్నాయి. వాళ్ళకి సిగ్నిఫికెన్స్ ఉందా చెప్పండి? లేదు. పొలిటికల్ గా ఒక గుర్తింపు ఉండి తెర మీద ఉండి ప్రజాసేవలో ఉన్న వాళ్ళకే డబ్బులు ఉంటే చర్చ వస్తుంది. ఆ డబ్బులతో కొంత ఇంపాక్ట్ ఉంటుంది. కానీ ఆ డబ్బులోడంతా మీరు రాజకీయాలు ప్రభావితం చేయలేరు. అట్లంటే అనిల్ అంబానీను ముఖేష్ అంబానీయే మొత్తం ఈ దేశాన్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు పాలిస్తూ ఉండాలి. అది సాధ్యపడదు. అది మనకు సిస్టమ్ ఉంది. ఆ సిస్టంలో కొంత వాల్యూస్ ఉంటాయి, కొందరు లీడర్స్ అవుతారు. వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఇంతకుముందు మనం అనుకున్న అవినీతి పాల్పడకుండా కొంత కాదు కొంత ఏమంటారు కదా, సొంత లాభం కొంత వరకు పొరుగువాడికి తోడుపడబోయే అన్నట్టు ఆ సొంతం అనేది పూర్తిగా చూసుకోకుండా సమాజ సేవ చేస్తే 10% 15% ఎప్పుడైనా ఎక్స్క్యూజ్ చేస్తారు. ఎవరు? పబ్లిక్. 10% కరప్షన్, 15% కరప్షన్లో పట్టించుకోరు. ఆ లీడర్ గొప్పోడైతే అయితే మాయలా అంటారు. అతను సర్వీస్ చేయాలి సొసైటీకి. ఆ సర్వీస్ మోటో ఉంటే అది వేరే విషయం. ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇది కపిలవాయి దిలీప్ కుమార్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూద్దాం మరి ఈ 6 నెలలు 1 yearలో ఏమైనా పాలన విషయంలో ఏమైనా మార్చుకునే అవకాశం ఉందా, లేదు మేము ఇంతే అని కేసీఆర్ సిచ్యువేషన్ అయితే ఎదురైందో అదే సిచ్యువేషన్ వీళ్ళు కూడా ఎదుర్కొంటారా? కాలమే సమాధానం చెప్పాలి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.